నీకు తెలియలేదా? తెలియలేదంటే నేను సీఎంగా పనికొస్తావా? రిజైన్ చేయాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. మైక్ ఎత్తుకొని వాళ్ళ పచ్చ ఛానళ్ళ ముందర రైతులంతా సంతోషంగా ఉన్నారంట, రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి, అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, చిత్తూరు జిల్లాలో ఎక్కడెక్కడ మండీలు ఉన్నాయో మామిడికాయ మండీలు అక్కడికి వచ్చి, లేదా మామిడి తోపులు ఉన్నాయి అక్కడికి వచ్చి మేము మామిడి రైతులకి అడిగిన దానికన్నా ఎక్కువగానే ఇచ్చాం, వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎవరికి ఏ నష్టం జరగలేదని చెప్పగలరా అని అడుగుతున్నా. కిలోమీటర్ల లెక్కన లారీల్లో మామిడికాయలు వేసుకొని 4-5 రోజులు రాత్రి బౌలు తిండి లేకుండా ఎండల్లో పడిగాపులు పడితే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు సిండికేట్ అయి వాళ్ళకి డబ్బు లేకుండా మోసం చేసి ఆ కాయలన్నీ కూడా కుళ్ళిపోయి రోడ్ల మీద పడేస్తుంటే మీకు కళ్ళు కనిపించలేదా అని అడుగుతున్నా. మీరు తెలుసుకోవాల్సి, మీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ గారు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక్కడికి ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేదు తెలుగుదేశంలో, జనసేనలో. ఊరికే ఉడుతూపులు ఊపుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు మనం చేపట్టే ఈ కార్యక్రమంతో గ్రామాల్లో రావడానికి తెలుగుదేశం, జనసేన భయపడే విధంగా మనం తీసుకెళ్లాలి ఈ కార్యక్రమాన్ని. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి తెలుగుదేశం వాళ్ళు ఈ గడప గడపకు తెలుగుదేశం మీటింగ్ వాళ్ళతో మనం కలిస్తే మనని జనాలు కొడతారు అని జనసేన వాళ్ళు ఇప్పుడు తప్పించుకున్నారు. సో వాళ్ళు పిలవండి, ఆ రోజు ఓట్లు వేసుకున్నాడు కలిసి వచ్చారు కదా, ఇప్పుడు రండి అని పిలిచి ప్రతి ఊర్లో మినిమం 10 మందితోనే వాళ్ళని కొట్టించాలి. ఒకరుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45 అని యాంకరింగ్ చేస్తాడు మైక్ ఒకటి పెట్టుకొని చంద్రబాబు నాయుడు. తమ్ముళ్ళు అవునా కాదా? తమ్ముళ్ళు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. ఇప్పుడు వాయిస్ రాదు, భయం వేస్తుంది, ఇప్పుడు చెయ్యాలంటే భయం వేస్తుంది అంటాడు. ఏమో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, మేము కూడా ఆర్టిస్టులు, కానీ అంత నటన మాకు రాదు, మమ్మల్ని మించిపోయే పర్ఫార్మెన్స్ చేస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బిడ్డ ఉంటేనే 85 లక్షల మందికి ఇచ్చాం. ఈరోజు గాల్లో గెలిచిపోతే ఇట్లా ఉంటుంది, ఏం భయం ఉంటుంది, ఏం ప్రేమ ఉంటుంది. కాబట్టి మీ ద్వారా చెప్తున్నాను, నిన్న మాట్లాడినోడికి, నిజంగా నువ్వు ప్రజల అభిమానంతో గెలిచాను, నువ్వేదో డెవలప్ చేసేసాను ఈ 1 year లో అనుకుంటే ఏ విలేజ్ కో చెప్పండి, మీ మేనిఫెస్టో తీసుకురండి, మీరు ఇచ్చిన బాండ్స్ తీసుకురండి, మేము వస్తాం, ఎక్కడ ఎవరికి ఏం చేశారో చూపించండి. రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలండి. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పండి. నేను కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు. ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం గీసుకుంటే దరిద్రంగా ఉంటుంది. చూడండి, ఆలోచించండి, స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే
మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం. ఇది కడుపు ఖాళీ ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు ఇచ్చిన ఆ పార్టీగా నేను గౌరవిస్తున్నాను. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణ ఇస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడం.